హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం రైతు బంధువులారా. ఈరోజు మనం రైతులకి లాభదాయకమైన కూరగాయ పంటైన మనము చిక్కుడుగాయ గురించి తెలుసుకుందాము. చిక్కుడు పంట అంటే ఏమిటి? చిక్కుడు పంటను మన తెలుగులో రాష్ట్రాల్లోనే చూస్తూ ఉంటామండి. ఇంగ్లీష్లో దీన్ని బ్రాడ్ బీన్స్ అలానే అంటాము. కూరల్లో, పప్పుల్లో, పులుసుల్లో ప్రతి ఇంట్లోనూ వాడుకగా ఉంటుంది. పోషక విలువలు కనుక చూస్తే మనకి చిక్కుడు గింజల్లో ప్రోటీన్, కాల్షియము, ఐరన్, విటమిన్ ఏ ఉంటాయి. అలానే శక్తి ఇస్తుంది. ఆరోగ్యానికి మంచిది. గుంటూరు జిల్లా రైతు లక్ష్మీనారాయణ చెప్పినట్టుగా ఆయన కుటుంబం రోజు చిక్కుడు వాడటం వల్ల ఇంట్లో పిల్లల ఆరోగ్యం బాగుంటుందని అంటున్నారండి. రైతులకు ప్రాధాన్యం చిక్కుడు పంట తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఇచ్చే పంట. రైతులు దీన్ని 3-4 నెలల్లో మార్కెట్లో అమ్ముకోగలరు. మనకి ఉదాహరణ కనుక చూస్తే మనకి ప్రధానంగా మనకి ప్రకాశం జిల్లా రైతు వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు ఆయన 1 ఎకరా చిక్కుడు వేసి మార్కెట్లో ఒక్కో కిలో రూ. 40కు అమ్మి మంచి లాభం పొందారండి. సాగు సీజను ఖరీఫ్ సీజన్ జూను, జూలైలో మరియు రబీ సీజన్ అక్టోబర్, నవంబర్లో కూడా మనకి బాగా పండుతుంది. నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వేసవి కాలంలో కూడా వేయవచ్చు. ఉదాహరణ తెలంగాణలోనే మెదక్ రైతులు రబీ సీజన్లో వేసినప్పుడు ఎక్కువ దిగుబడి వచ్చిందని చెప్తున్నారు. సాగు ప్రాంతాలు కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలానే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మనకి ఈ యొక్క చిక్కుడు పంట అనేది మనకి విస్తారంగా పండించడం అనేది జరుగుతుందండి. అలానే ప్రత్యేకంగా గుంటూరు, విజయవాడ పరిసరాలు ఈ పంటకు ప్రసిద్ధి. మాకు విజయవాడ మార్కెట్ యార్డ్ రైతులు చెప్తున్నట్టు పండగ సీజన్లో మనకి చిక్కుడు ధరలు 80-100 రూపాయల వరకు చేరుతాయండి. ఇది ప్రధానమైనది. ఏదైతే మనము చిక్కుడు పంట గురించి అనేది చెప్పుకున్నాము. అలానే నేను కనుక అనేక అంశాల గురించి చిక్కుడు గురించి మీకు చెప్తానండి. చిక్కుడు తోట చూడండి ఎలా ఉందో ఏందనేది మీకు అర్థమవుతుంది. చిక్కుడు అనేది మన ఇంట్లో కూడా మనము పండిస్తూనే ఉంటామండి. కానీ ఈ చిక్కుడు అనేది మనకి ప్రత్యేకమైనది. ఈ చిక్కుడు మనకి అనేక రకాల పొద చిక్కుడులాగా వస్తుంది. ఈ చిక్కుడు వల్ల మనము అనేక ప్రయోజనాలు అనేది పొందటం అనేది జరుగుతుందండి. మీ అందరికీ చెప్పాను అన్ని ఉదాహరణలతో సహా ఈ ఎందుకు ఉపయోగం ఏందనేది. మనము ప్రతి వీడియో కూడా తర్వాత చేసుకోవటం అనేది జరిగింది. పంట వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, అలానే చిక్కుడుకాయలు అనేది మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు అనేది మనకి లభిస్తాయి, అలానే మనకి ఎలాంటి ఆదాయం అనేది వస్తుంది, అలాంటి ఎరువులు అలానే పురుగు మందులు అనేది వాడుకుంటాం అనేది కూడా మన వీడియోలో అనేది నేను తర్వాత చేయడం అనేది జరుగుతుందండి. అలానే మీకు ఏదైనా కావాల్సిన అంశాలు ఉంటే నాకు మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇది ప్రధానంగా రైతు సోదరులారా, చిక్కుడు పంటకు మనకు లాభదాయకమైన పంట, ఇంటికి ఉపయోగకరమైన కూరగాయ. తదుపరి వీడియోలో చిక్కుడు పంటకి సరైన నేల, విత్తనాల ఎంపిక గురించి చెప్తాను. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.